పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తా ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. ఎంపీ గారు 6 నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నది. పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎందుకు రావట్లేదు? నిన్న మేము ఎంపీ గారిని అడిగితే నన్ను ఎమ్మెల్యే గారు పిలవాలి కదా అని చెప్పి ఎంపీ గారు చెప్పుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇప్పటికి ₹1 కోటి నిధులు ఇచ్చిండ్రు. ఆ నిధులు కూడా ఏం చేస్తా ఉన్నారో కార్యకర్తలకు తెలియకుండా అయిపోయింది. ఏ ఎంపీ అయినా గతంలో చరిత్రలో ఆ శాసనసభ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇగో ఇన్ని ఎంపీ గారు నిధులు వచ్చినాయి, ఇన్ని గ్రామాలకి అభివృద్ధి పనులకు ఇచ్చినామని చెప్పుకునేది. ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గాని, మా ఝాన్సీ రెడ్డి గారు కానీ మరి ఎవ్వరు కూడా ఎంపీ నిధులు ఏం చేశారో తెలియదు. అంతకన్నా ముందు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటిని కూడా ఈ రోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది.